వాళ్ళు ఇట్లా ఆలోచనలోనే లేరు వాళ్ళు. వాళ్ళు అసలు దరిదాపుల్లో కిషన్ రెడ్డి గారికి దరిదాపుల్లో కూడా ఉండరు అనుకుంటాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. కోవిడ్‌లో ఎంతోమందికి ఆయనకి ఇంజెక్షన్ గురించి బాధపడుతున్న వాళ్ళకి కాన్స్టిట్యున్సీలో, పార్లమెంట్‌లో చాలామందికి ఇంజెక్షన్ తెప్పించినాడు. ఆక్సిజన్ సిలిండర్లు కావాలంటే ఆక్సిజన్ తెప్పించాడు. ఆయననే స్వయాన గాంధీ హాస్పిటల్‌కి దగ్గర దగ్గర ఒక 14 సార్లు, 15 సార్లు ఈ గాంధీ హాస్పిటల్‌కి విజిట్ చేశాడు. ఏ ఒక్క నాయకుడు కూడా ఎవరు కూడా వెళ్ళి విజిట్ చేసిన పక్షాలు లేవు. అంటే కిషన్ రెడ్డి గారు ఏంటంటే నాకు అది చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కింది నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి బీద వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏందో ఆయనకు తెలుసు కాబట్టి కోవిడ్లో ఆయన విపరీతమైన సేవ చేసేసి ఎంతోమంది మాలాంటి వాళ్ళకు ఆయనకు సిలిండర్ సప్లై చేసినాడు, ఇంజెక్షన్స్ రెమిడైజర్ ఇంజెక్షన్ సప్లై చేసినారు. అట్లా మందులు చాలామందికి విటమిన్ టాబ్లెట్స్, విటమిన్ టానిక్ అట్లాంటి చాలా ఆయన ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారు. ఆయన సొంతంగా ఆయన ఢిల్లీలో ఉండి కూడా ఇక్కడికి గ్రాసరీస్ కిట్స్ పంపించినారు చాలామందికి. మైగ్రెంట్స్కి చాలామంది హెల్ప్ చేసినారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళకి భోజనాలకు లేకపోతే పనులు లేవు అంటే వాళ్ళకి మైగ్రెంట్స్ కూడా చాలామందికి హెల్ప్ చేసినారు. అంటే ఈ పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు కాకుండా కూడా మైగ్రెంట్స్ కూడా వచ్చి ఇక్కడ బతికే వాళ్ళకు కూడా ఆయన చాలా హెల్ప్ చేసినాడు అక్కడ. అదే రకంగా ఇక్కడ బస్తీలలో ఉన్న వాళ్ళకి, కాలనీలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సహకారాలు అవసరమైనా సరే వాళ్ళకి ఇమీడియట్లీ ఆయనకి చేశాడు. అందుకనే వేరే పార్టీల వాళ్ళకి అసలు ఆస్కారం లేదు. ఆయనకి కన్ను చూపు మేరలో కూడా లేరు. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఇప్పుడు మొన్న చెప్పినారు 4 నెలల కిందట ఎన్నో హామీలు ఇచ్చినారు. 6 హామీలు అన్నారు, ఇప్పటిదాకా హామీలు పూర్తి చేసిన దాఖలాలు లేవు. ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళు మాటకారులు, మాటలు చెప్పి పబ్బం గడిపే రకం. ఇంతకుముందు ఆయన ఉన్నాడు కూడా అదే మాటలు చెప్పి పబ్బం గడిపినాడు, కుటుంబ పాలన చెప్పినాడు. ఈయన వచ్చి మాటలు చెప్పి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మొండి చేయి చెప్పించింది ప్రజలకు అర్థమవుతున్నది. ప్రజలు క్లారిటీగా అయిపోయినారు, క్లారిటీకి వచ్చేసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి ఒక్క పార్టీకే ఉంది. అందులో ఉన్న వ్యక్తులు కిషన్ రెడ్డి గారు ఒక మచ్చలేనటువంటి నాయకుడు. ఎక్కడ కూడా స్కామ్ లేదు, ఎక్కడ కూడా అవినీతి ఆరోపణ లేదు, ఎటువంటి ఇంత చిన్న మచ్చలేని నాయకుడు కాబట్టి 100% ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయినారు కిషన్ రెడ్డి గారికి ఓటేయాలి, కిషన్ రెడ్డి గారిని గెలిపించాలని డిసైడ్ అయిపోయినారు. చాలామంది చెప్తున్నారు కిషన్ రెడ్డి గారి గురించి మేము ఆంధ్ర కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి ఓటు చేసి మేము కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, అంత మంచి లీడర్, ఆయన కాంట్రవర్సీ లేని నాయకుడు అని చెప్తా ఉన్నారు. ముస్లిమ్స్ కూడా చాలామంది అంటున్నారు కిషన్ రెడ్డి బోత్ కాంట్రవర్సీ నయే ఆద్మీ, हमारा బోత్ అమర్పేట్ కాన్స్టిట్యున్సీ మాకు చాలా హెల్ప్ చేసినారు. మేము కిషన్ రెడ్డి గారికే ఎంపీ ఎలక్షన్స్ కిషన్ రెడ్డికి హెల్ప్ చేస్తామన్న కొంతమంది ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు.